రాపించుకున్నావు అంత. సరే అనుకో కదా అన్న, ఓకే అనుకో కదా, దాంట్లో ఏముంది. సో అనుకున్నా కాదు నిజమే ఆ, అది. నిజమే అనుకో అన్న. ఓకే నా దృష్టిలో అయితే నిజం కాదు, నువ్వు ఓకే. అనుకుంటే అనుకో, మ్మ్. ఏం ప్రాబ్లం ఏం లేదు నాకు. అయితే నీ పాటలో కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఇవ్వడానికి ఏమన్నా అంటే కోచ్ కారం పెడతావా? సిచ్యువేషన్ డిమాండ్స్ ఇప్పటిదాకా చెప్పిన ఓకే, ఇది వాల్యూమ్ 2 లో అనుకుంటా ఇది మొత్తం కదా. సో వాల్యూమ్ 2 లో ఒకసారి వినండి, మీకు ఇలా ఉంటాయి కొన్ని. సో కోచ్ కారం పెడతా, సిచ్యువేషన్ డిమాండ్స్ అన్న కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఆ. పీకల దాకా వస్తే కంపల్సరీ చేస్తా. ఓకే. సో ఇప్పటివరకు అట్లా ఏమన్నా చేసినా? ఇప్పటివరకు అంత రాలే అన్న, అప్పుడు ఆడదాకా రాలే అసలు. సో ఎంత వస్తుంది? ఉందా కొన్ని కోట్లు? కొన్ని కోట్లు కాదని ఉంది, కొంచెం కొంచెం చెప్పుకోలేను నేను అవన్నీ. నీ మీద పగలు ఉన్నాయా? ఏమన్నా నాకు తెలియదు. కాదా, పాటలు ఉంది కదా. ఉండవచ్చు కానీ నేనైతే ఇంతవరకు పోయినా మాత్రం ఏడికైనా సరే అన్న, నా పక్కకు డ్రైవింగ్ చేస్ట్ అయినా నేను వెనక ఇద్దరు ఎన్నో ఎన్నో ఈవెంట్ పోయినా అన్న, కానీ ఇంతవరకు నాకు మాత్రం అట్లా అనిపించలేను నా మీద పగ అని చెప్పి. అందరు ప్రేమాభిమాలతో పిలుస్తుండే నన్ను. నేను పోతే ఎట్లా అంటే ఒక పటాకీలు కాల్చుడు ఇవన్నీ చేస్తుండే, నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుండే. నేను ఆ జాగాలో మాత్రం అనుకోలే నాకు పగ ఉంది మనుషులకి అని చెప్పి అనుకోలే అన్న. నేనైతే ఊర్లలో ఇట్లా తిరిగినా. కాదు, నీకు పటాకీలు కలిస్తే హ్యాపీయా? అంటే ఇప్పుడు నువ్వు ఒక పర్సన్ నిన్ను పిలిచి నీకు అంత గ్రాండ్ గా వెల్కమ్ చేసి హ్యాపీ ఫీల్ అయిపోతే ఏడుస్తావు వాళ్ళ ముంగట. అంటే ఇప్పుడు నేను పటాకులు కలవలే కాబట్టి నువ్వు అన్ని హ్యాపీయా? అట్లా ఏం లేదన్న, పిలిచి కాఫీ తాగిపించినావు చాలు, దాంట్లో ఏం లేదు. ఓకే, సో హ్యాపీ అంతే చాలన్నా. ఇప్పుడు నువ్వు ఎందుకు పిలిచినావు అన్న, నా గురించి తెలుసుకోనికి పిలిచినావు, హ్యాపీగా నేను నా గురించి తెలుసుకుంటున్నావు నువ్వు. ఓకే, సో తెలుసుకుంటున్నా. ఎంత మందిని కొట్టినావు? నేను అన్ని ఇంటర్వ్యూలో మాట్లాడలేమన్నా, ఎంత కొట్టినా ఇది అది అని చెప్పి ఎట్లా చెప్తామన్నా, చెప్పుకుంటారు లెక్కలు పెట్టుకుంటారు అన్న ఎవరన్నా. సరే, లెక్కలేని అంత మందిని కొట్టినావు? లెక్కలు అంటే అంటే ఇక సిచ్యువేషన్ డిమాండ్స్ మాత్రం గుర్తుండాలి నీకు. ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? ఉన్నాయన్న ఒక 4 ఉన్నాయి, 4-5 ఉంటాయి. 4-5 కేసులు ఏం పెద్ద పెద్ద కాదన్న, అందరు చెప్పుకుంటారు గింత చేసి ఇంత చెప్పుకుంటారు. నేను అట్లా కాదు, చిన్న చిన్న పిట్టి కేసులు ఉన్నాయి అవి ఇట్లా. ఓకే, ఎందుకు వచ్చినాయి ఆ కేసులు? ఎందుకు వచ్చినాయి? ఇక ఉంటాయి అన్న, ఇక ఎంటుండేటోళ్ళతోటి ఏమన్నా పర్సనల్ ఏదన్నా ఉంటాయి కంపల్సరీ ఏదో ఒకటి. ఓకే, అంటే ఎన్నుకున్నోళ్ళతోట నువ్వే చేసి వాళ్ళ మీద నెట్టేస్తున్నావు? నేనెందుకు చేస్తారా, నాకేం అవసరం అన్న, రానికేనే ఆలోచిస్తారన్న. ఓకే, నేను తప్పడదా వేసుకోకూరి కానీ నాకు రానికేనే ఆలోచిస్తారా, అమ్మ ఎందుకు రావి వాడు ఉండికి అంత నీట్గా కనిపిస్తుంది, మనం ఎందుకు వాళ్ళ అంది గారికి అని. నీట్గా కనిపిస్తుందా అన్న? నీ ఇట్లా కనిపిస్తున్నా, బయటికి వెళ్తే మనతో మనది అంతే. ఓకే, సో ఒకళ్ళ దగ్గరకు 1000 రోజులు వస్తారు. ఎందుకు పోవాలన్నా మనం, మన ఎందుకు పోవాలి చెప్పి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి, మన దగ్గర ఏం తక్కువ అని చెప్పి అందరు పోవాలి. ఓకే, ఇప్పటి వరకు నువ్వు ఎవరి దగ్గర కోలేవా? నాకేం అవసరం అన్న, ఓన్ తెరవేడిది నేను ఎవరి తెరవాలని ఇంతవరకు. ఓకే, సో ఇప్పుడు ఈ పహల్వాన్గిరికి ముందు నువ్వు అంటే ఇప్పుడు ఎట్లుందంటే, ఒక పెద్దోని దగ్గర తిరిగిన తర్వాత వాని దగ్గర నుంచి ఇంకోటి వెళ్తాడు, ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి వెళ్తాడు, అట్లా రాలేవాను? నా దగ్గర నేర్చుకుని మీరు చాలా మంది ఉన్నారు, నేను ఓన్ దగ్గర నేర్చుకోలేను ఇంతవరకు. ఓకే, యువన్ దగ్గర నేర్చుకోలేదు ఇంతవరకు. సరే, నీ దగ్గర నేర్చుకుని పోయిన వాళ్ళు ఎంతమంది? చాలా మంది ఉన్నారు అన్న. ఓకే, నేను లెక్క పెట్టలేని చెప్పలేను ఇట్లా అది ఇంటర్వ్యూలో. అంటే తోపులయ్యారా వాళ్ళు ఇప్పుడు? ఎవరు అంత సీన్ లేదు అన్న, ఎడికి పోయినా మళ్ళీ ఇడికే రావాలి, అది అంత సీన్ లేదు అది. ఓకే, నేర్చుకొని చాలా మంది వేరు, కానీ చాలా మంది వేరు. అంటే నిన్ను కాదని ఏదైనా వేస్తే నువ్వు వాళ్ళ మీద ఒక కన్నేస్తావంట. ఇప్పటి జనరేషన్ ఎట్లా అంటే, ఏకనైతే హజార్, హజార్నైతే బజార్. ఓకే, అంతే. దాని మీనింగ్ ఏంటి అంటే ఒక్కడు కాకపోతే 100 మంది, 100 మంది కాకపోతే 1000 మంది వస్తారు పోతారు అంతే. ఓకే, నువ్వు మాత్రం ఒకళ్ళ దగ్గరకు. నేను ఎందుకు పోవాలన్నా, ఇంతవరకు చూసినా కొడతావు పోయింది, ఎవరు వెనకాల తిరిగింది చూసినావా? ఓకే, నువ్వు చూసినావా ఇంతవరకు? చూసినా నేను. చెప్పన్నా ఎవరితో తిరిగింది? చాలా మంది తోటి తిరిగి. చెప్పన్నా, చాలా మంది తోటి తిరిగి. నువ్వు తిరిగినావా లేదా? నేను తిరగలేనా, నాకేం అవసరం అన్న ఎవరితో తిరిగేది. ఓకే, నాకేం అవసరం, ఎవరితో తిరగాలి? ఎవరితో తిరగాలి, ఒక ప్రూఫ్ తీసుకొచ్చి మాట్లాడు. ఓకే, నేను తిరిగినా అని చెప్పి, ఎవరైనా ఎన్నుకున్నా అని చెప్పి ఒక ప్రూఫ్ తీసుకొచ్చి మాట్లాడు. తిరిగింది నీకు తెలుసు కదా, ఎవరు నీ మనస్సాక్షికి తెలుసు. నేను ఓన్తో తిరగలేను, ఇప్పుడు ఇట్లా చెప్తా. అప్పుడు ఇట్లా చెప్తా. ఓకే, ఎవరితో తిరగాలి, నాకు అవసరం ఇట్లా ఎవరితో తిరిగేది. ఓకే, తిరిగే ఛాన్స్ కూడా రాదంటావా? అన్న నాకు ఏం తక్కువ అని చెప్పి నేను కొంత తిరుగుతున్నా. ఓకే, ఏం తక్కువ లేదో చెప్పు. ఏం తక్కువ లేదో చెప్పు. నేను చెప్పుకోనన్నా నాది, నేను అది తక్కువ ఉందా, ఇది తక్కువ ఉందని చెప్పి. ఓకే, ఉన్నాయి కొన్ని తక్కువ కంపల్సరీ, కోటీశ్వరులకి ఇట్లా ఉంటాయి కంపల్సరీ, అది ఏదో ఒక తక్కువ ఉంటాయి. ఉన్నాయి మన లైఫ్ లో ఇట్లా కొన్ని, కానీ చెప్పుకోండి నేను అంతే. ఇంట్లో ఎంతమంది మీరు మొత్తం? 4 మెంబర్స్ అన్న. ఎవరు? నేను, మమ్మీ, డాడీ, సిస్టర్. ఓకే, సో చెల్లె అయిపోయిందా? లే అన్న. ఓకే, జాబ్ చేస్తా చెల్లి, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, సాఫ్ట్వేర్. సో ఎప్పుడన్నా నువ్వు ఇట్లా తిరుగుతుంటే మీ ఇంట్లో కానీ ఎవరన్నా ఏమన్నా అనడం జరిగిందా, ఎందుకు ఇవన్నీ అన్న? నేను ఏం కొట్లాటలు ఇవన్నీ ఏం చేస్తాను కన్నా, చిల్లర లెక్కలు ఏం చేయగా అన్న. ఏం చేయండి, కేసులు ఎట్లుంటాయి మీద? కేసులు అంటే అది ఆ సిచ్యువేషన్ అట్లా అయిపోయింది, అది ఫేస్ చేయాల్సి వచ్చింది, అయిపోయింది అట్లా. ఓకే, అంటే ఎప్పుడు ఏం చేయలేదు నేను. ఓకే, అంటే ఎవరన్నా దగ్గరకు వచ్చినా, ఎవరన్నా నీకు పడనోళ్ళు ఉంటే గురకాంచి చూస్తావు అంటే ఎందుకు? నేనెందుకు చూస్తాను గురకాంచి అన్న? నా పర్సనాలిటీ అదన్నా, నా బాడీ లాంగ్వేజ్ అదన్నా. నేను ఇట్లా నార్మల్ గా చూసినా, ఇట్లా గురకాంచి చూసినా అనుకుంటే అది తప్పన్నా అది. ఓకే, నేనేం చెప్పలేను దానికి. ఏం చెప్పలేవు? ఏం చెప్పలేదు. శత్రువులు ఎవరన్నా ఉన్నారా? శత్రువులు ఉండొచ్చు అన్న, కానీ ముంగటికి మాత్రం రారన్న. ఓకే, ముంగటికి రారు.
చెప్పుకోరు ఏమి. నిన్న ఎవరైనా మోసం చేసిరా? ఏ మోసం అంటే ఇంతవరకు ఎప్పుడు కాలే అన్న. చేసి నేను పట్టించుకోను మేము చెప్పాలంటే, నేను పట్టించుకోను అసలు, నేను అస్సలు పట్టించుకోను. నువ్వెవరన్నా మోసం చేసినావా? నాకేం అవసరం అన్న మోసం చేసేది, మోసం చేసి ఈ లెవెల్ ఎందుకుంటుండే. ఓకే. సో అంటే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకే నువ్వు మోసం చేసినావంట, వాడిని నీ దగ్గర రానిస్తలేవంట. ఎవరో ఒకళ్ళు చెప్పారు నాకు. రానియకపోతే మోసం ఎందుకు అవుతుంది అన్న? రానియకపోతే మోసం ఎందుకు? ఏమో నీకన్నా వాడికి పేరు వస్తుందని చెప్పేసి అంత సీన్ లేదన్న. పోమన్నా దాటుకొని వెళ్ళిపోమన్నా ముంగటికి, నేను ఆపుతున్నా ఏమన్నా వాడిని. ఏమన్నా ఇంటి కూడా కట్టేసుకున్నా తీసుకొచ్చుకొని. ఏమో వాని ఎంబడి తిరిగేటోళ్ళను అన్న అంత మీది కోని ఇంకా చాలా పైన కోని అన్న. నేను తిరగకుండా చేస్తావు. నేను నా దగ్గరికి రానిసలే లేను. వాడు ఏడిపోతే నేను ఎందుకు పట్టించుకుంటా అన్న? వాడు ఏం చేశారు నేను ఎందుకు పట్టించుకుంటా? నెగిటివ్ క్రియేట్ చేస్తావంట. ఎవరు నేనా అన్న? ఇక నేను ఈ ఇంటర్వ్యూలో గలీజ్గా మాట్లాడితే మంచిగా ఉండదు అన్న, నాది నాకే టైం ఉండదు అన్న. ఓకే. అయితే పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేస్తావు అంతగానం? అన్న మార్నింగ్ నేను 6 o'clock లేస్తాను. 6 o'clock లేచి స్నానం చేసుకొని జిమ్కి వెళ్ళిపోవాలి. జిమ్ లో కూర్చుంటా. 11 o'clock బయటికి వెళ్తా. 11 o'clock వచ్చినాక వేరే అది ఇది తిరుగుతా పనుల పైన. 2 o'clock వండుకుంటా, లేస్తా. మళ్ళీ 5 o'clock జిమ్ కి పోతా. రాత్రి 10 గంటలకు వస్తా. ఇక రాత్రి ఇన్విటేషన్ ఏమైనా ఉంటే కవర్ చేసుకుంటా. అంతే, ఇంటికి వచ్చి వండుకోవాలి. నాది నాకే సరిపోతుంది అన్న. ఇక వేరే గురించి ఎందుకు పట్టించుకోవాలి? ఏమి ఇన్విటేషన్లు వస్తాయి నీకు? వస్తాయి అన్న, ఏదో ఇన్విటేషన్లు ఏమొస్తాయి? చాలా ఉంటాయి అన్న. ఇప్పుడు పెళ్లిలు ఏదో ఏదో కంపల్సరీ ఉంటాయి, ఏదో ఒకటి. సో ఏదో ఒక ఇన్విటేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది అన్న, ఏదో ఒకటి. ఓకే. సో బిజినెస్ చేయడానికి జిమ్ పెట్టినావు. కానీ బిజినెస్ గురించి అంతే. ఓకే. సో బిజినెస్ అంతే. బిజినెస్ ఎంత సంపాదిస్తావు? సంపాదన ఇలా చెప్పుకోలేను కానీ ఓకే, డైలీ ఖర్చు ఉంటుంది అన్న. 2-3 వేలు ఉంటుంది డైలీ ఖర్చు. ఏంది 2 గంతేనా? ఇవి ఉన్నది చెప్పుకోవాలన్నా. 2-3 వేలే ఉంటది చాలు. అది నా స్టేటస్ కి తగ్గట్టు 2-3 వేలు చాలా ఎక్కువ అది నాకు. ఓకే. సో ఏం తింటావు? నీ డైట్ ఏంది అసలు? రోజు డైట్ రాబోయే ఇంట్లోనే తింటాను. ఇంట్లో ఏదో ఉంటుంది తింటా, కానీ నాన్ వెజ్ మాత్రం పక్కసరి కావాలి. ఓకే, పక్కా కావాలి నాన్ వెజ్ నాకు. ఓకే. కాదు, ఇంత బాడీ ఉన్నప్పుడు ఉండాలి కదా, ఏంది అంటే మెయింటైన్ చేస్తారు కదా. నేనేం మెయింటైన్ చేయన్నా నేను, అందుకే అంట నా బాడీ బిల్డర్ నాకు చాలా ఫరక్ ఉంటుంది అని చెప్పి. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు దంగలు ఉన్నావు కదా, బాడీ బిల్డింగ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడన్నా అనిపించింది ఎవరన్నా రావచ్చు కదా అని అనడం? నేను చాలా మంది బాడీ బిల్డర్ చూసినప్పుడు ఫీల్ అవుతాను, ఇట్లుంటే మంచిగా ఉంటుందేమో అని చెప్పి. మళ్ళీ అనుకుంటా ఏమో పైసలు పెట్టి ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి మన లైఫ్ మనమే అని చెప్పి అనుకుంటా. ఓకే. అంటే ఖరాబ్ అవుతుంది పైసలు పెట్టి కంపల్సరీగా అన్న అది. ఓకే. ఎందుకు దూరం ఉంటా అందుకే. ఓకే. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నీ సొంత జిమ్ లోనే జిమ్ ట్రైనర్ కి నీకు చాలా డిఫరెన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. కంపల్సరీ ఉంటది కదా అన్న. ఓకే, ఉంటది కదా అన్న. ఓకే. ఎప్పుడన్నా మీ జిమ్ ట్రైనర్ చెప్పడం జరిగిందా అంటే ఇట్లా ఉండు అట్లా ఉండని? నేను అడిగితే చెప్తాడన్నా, నేను అడగా కదా, నేను నాది నేను ఉంటా అంతే, నేను చూసుకోవాలి అంతే. అయితే నువ్వు ఇంతకుముందు నువ్వు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగిన, తిలక్ యాదవ్కి మంచి పేరు ఉందా చెడ్డ పేరు ఉందా? నువ్వు నేను ఎట్లా చెప్పాలన్నావు, అవునా? అసలు మంచి పేరు ఉందా చెడ్డ పేరు ఉందా నీకు? నేను ఎట్లా చెప్పాలి? మళ్ళీ నేను అదే చెప్తున్నాను, ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినావు, నీకేమనిపిస్తుంది నా గురించి? అంటే చక్కగా సమాధానం చెప్తలేడు అని అనుకుంటున్నాను. అంటే నా గురించి నువ్వు అడిగితే మాత్రం నేను ఏం చెప్పుకోలే అన్న. నువ్వు బయట తెలుసుకొని ఇటు పిలిచినావు నన్ను, నువ్వు నన్ను అడుగు, నేను చెప్తాను. నిన్ను పిలిచి నేను వేరే గురించి ఎందుకు అడుగుతా, నీ గురించి అడుగుతా కానీ నేను. అదే అన్న, నువ్వు బయట నా గురించి ఏం తెలుసుకున్నావు నా క్వశ్చన్లు అడుగు, నేను దాని దగ్గర ఆన్సర్ ఇస్తా. నేనైతే ఇంతవరకు నాకైతే చెడ్డోడు అన్నట్టు అనిపిస్తుంది. అంటే కేసులు ఉన్నాయి కదా నీ మీద? కేసులు ఉన్నాయి కానీ చెడ్డోడు అన్న. ఇవాళ పిటి కేసులు అవుతున్నాయి అన్న, బండి పట్టుకుంటే పిటి కేసు అవుతుంది. ఓకే, నా మీద ఎందుకు కేసులు లేవు? మా కెమెరామెన్ మీద ఎందుకు కేసులు లేవు? ఏ మీరు డిగ్నిటీ ఉండండి అంతే. మరి నువ్వు కూడా అట్లా ఉండాలి కదా, అట్లా ఉంటేనే మంచి వాళ్ళు అంటారు కదా. మనతో ఏడవుతుంది అన్న. ఓకే, అట్లా ఉండలేవు. మనతో ఏడవుతుంది అన్న చెప్పు. ఎందుకు కాదు? కాదన్న కష్టం. ఓకే. ఏదైనా హెల్మెట్ లేకపోతే పిటి కేసులు వేస్తారు. ఓకే, కట్టుకోవాలి పోయి. ఓకే. హెల్మెట్ నేను ఒకటి చెప్తా, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే కేసులు ఎత్తున్నావు, అప్పుడు ఎందుకు చెప్పలే అంటే ఈడ పట్టుకురా ఆడ పట్టుకురన్నా అది అని చెప్పేసి చెప్పొచ్చు. బండి మాత్రం బండి నా దోశలో పట్టుకుని ఇడిపిస్తాను కానీ బండి కేసులు లేవు. కానీ నార్మల్ పిఎస్ కేసులు అయితే ఉన్నాయి వాని మీద. వాని కూడా అంటే నీకు అంత పర్పస్ ఉందా? అంటే ఎవరైనా పట్టుకుంటే విడిపించే అంత? ఇక నాకు కొంచెం ఏదో ఉంది, కొంచెం చాలా. ఓకే. అయితే ఇప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ఏదైనా దొరికితే నీకు ఫోన్ చేస్తాను. ఎన్నో పోతే నేట్లా తీసుకొస్తాను నిన్ను. నా సరౌండింగ్ లో వస్తే పట్టుకుంటే. సరౌండింగ్ ఏది? మన ముషిరాబాద్ నుంచి సికింద్రాబాద్ లా. ఓకే. ఈడైనా ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇక్కడ సైడ్ అయినా పట్టుకుంటే ఎప్పుడైనా చేపిస్తావు. అంటే పోలీసులందరూ నీకు తెలుసు? చేపిస్తా. ఓకే, పోలీసులందరూ నీకు తెలుసు? ఇక నీకు ఎందుకు అవన్నీ నేను చేపిస్తా. ఓకే, చేపిస్తా. అంటే ఇప్పుడు చేపిస్తున్నావు కదా, అంటే ఎవరిని నీ వెనకలు ఎవరైనా ఉన్నారా? నీకు అన్ని అనవసరం, నేను చేపిస్తా నీకు అంతే. ఓకే. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్న. ఎట్లుంది? ఏ పార్టీ? అంజన్ కుమార్, కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్. అంజన్ కుమార్ యాదవ్. అవును, మా తాత, ఆయనతోటే ఉంటాను నేను ఎప్పుడు. ఓకే. సో ఇప్పుడు రీసెంట్ గా అనిల్ అన్న కూడా పోస్ట్ ఇచ్చారు ఇప్పుడు. అవును. అంటే ఎట్లుంటాడు అనిల్ అన్న నీతోటి?
మంచిగా ఉంటుంది అన్న. సో తాత డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది అన్న వాళ్ళకి, నాకు తాతకి ఇంకా నాకు అని అన్నకి నాకు ఓకే. నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. వాళ్ళే ఫోన్ చేస్తారు, నేను ఫోన్ చేస్తా వాళ్ళకి. సో అంటే ఎప్పుడన్నా నువ్వు కేసులు ఇరుక్కున్నప్పుడు వాళ్ళు ఏమైనా హెల్ప్ హెల్ప్ చేసి చేసిరన్న, చాలా సార్లు హెల్ప్ చేసిరన్న. హెల్ప్ చేసిన ప్రతి ఒక్క హెల్ప్ చేస్తారన్న వాళ్ళు, ఓకే. ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తారు నాకు. ఎందుకు ఇట్లాంటి చిల్లరి పిల్లలతోటి ఎందుకు తిరుగుతావు అది ఇది అని చెప్పేసి, పిల్లల్ని ఎందుకు తిప్పుకుంటావు అది ఇది అని చెప్పేసి అడుగుతా ఉంటారా? వాళ్ళ దృష్టి అట్లా కనిపించాలన్న. ఇప్పుడు నేను ఎవరికి కనిపించాను అట్లా. అయ్యా నువ్వు ఇది ఇంటర్వ్యూ కాబట్టి నువ్వు నన్ను నెగిటివ్ అడుగుతున్నావు, నేను చెప్పాల్సి వస్తుంది నా గురించి. నెగిటివ్ కాదు, నిజంగా ఇవన్నీ ఇప్పుడు నీ యూట్యూబ్ ఛానల్ నీ తిలక్ యాదవ్ అని కొట్టంగానే వస్తాయి కదా, నువ్వు ఇట్లా నడుచుకుంటూ పోయేటివి ఉంటాయి నీ చేతిలో సంథింగ్, అది అది అవన్నీ వేస్ట్ వీడియోలు అవి అని. వేస్ట్ వీడియోలు కాదు, నీ వీడియోలు ఉన్నాయి కాబట్టి అందరూ అనుకుంటారు కదా. అదే కాదు అవి వేస్ట్ వీడియోలా? ఇప్పుడు వేస్ట్ వీడియోలు అని కాదన్న, ఆ వీడియో అది ఎట్లా తీసిండో ఏమో కానీ అది వేసిండు, అది మిలియన్ల మీద పోయిందన్న. అయితే ఓకే, అంటే అవన్నీ నువ్వు చేసినావంటే చేసిందే అన్న. సరే వీడు పెద్ద రౌడే అనుకుంటారు కదా ఎవరైనా. అంటే చూసేవాళ్ళు బయట ఇప్పుడు ఎవరైనా కానీ మర్యాద ఎవరు ఇయ్యరు నిజం చెప్పాలంటే. వీడియోలు రేపు పొద్దున్న నా వీడియోలు చూసినా ఎవరు మర్యాద ఇయ్యరు. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. దగ్గర ఉన్నప్పుడు అన్న అంటారు, దూరం ఉన్నప్పుడు ఆడేవాడు అంటారు. అవునా కదా? అంతే ఇప్పుడు జనరేషన్ అంతా, జనరేషన్ అంతా నువ్వు తినిపిస్తా అయిపోయి నీ దగ్గరకు వస్తారు, నేను తినిపిస్తా అయిపోయి నా దగ్గరకు వస్తారు. అంతే. కాన్స్టెంట్ ఉండేటోళ్ళు కొంతమంది ఉంటారు, కాన్స్టెంట్ ఉండేటోళ్ళు మన దగ్గర కొంతమంది. సో అంటే ఇట్లా చెప్పగానే ఇట్లా మంచిగా మాట్లాడినంటే నీకు ఇట్లాంటివి బాగానే జరగచ్చు. చాలా అయ్యా ఉంటాయి కదా అయ్యా, ఒట్టినే రాలే కదా ఈ స్టేజ్ కి. ఎంతో మందిని చేసుకొని వచ్చిన ఇటు కాక ఉంటాయి, చాలా ఉంటాయి. సో తిలక్ యాదవ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందా? అదొక క్వశ్చన్ అడగకన్నా నన్ను అన్న. సో అంటే అడగొద్దు, ఉంది కానీ చెప్పవేమో నాకు తెలియదు. సో ప్రపోజల్స్ అన్ని వచ్చినాయా? ప్రపోజ్ అయితే ఏమన్నా అన్న, ఇన్స్టాల్ అప్పుడప్పుడు మెసేజ్లు వస్తుంటాయి, వాళ్ళే వీళ్ళే ఇగ్నోర్ చేస్తుంటా. ఓకే, ఏమని మెసేజ్ చేస్తారు ఇన్స్టాలో? హాయ్ బాయ్ అంతే అన్న, హాయ్ బాయ్ అంతే. హాయ్ బాయ్. మరి ప్రపోజల్స్ అని ఎట్లా అన్నావు? వచ్చి ఉంటాయి అన్న, కానీ మనం ఎక్కువ అది కేర్ చేయమన్నా అంతే. ఓకే, ఇప్పటికీ నా ఫోన్ ఇస్తా నీకు, చూసుకో కావాలంటే. సరే నీ ఫోన్ ఓపెన్ చేయి, ఫస్ట్ 5 ఎవరితో చాట్ చేసినావు చెప్పు. ఫస్ట్ 5 డిలీట్ చేయొద్దు. ఏం డిలీట్ చేయన్నా, డిలీట్ చేస్తా. వాట్సాప్ ఓపెన్ చేసిన అన్న. ఓకే, అన్నోన్ నంబర్లు 3 ఉన్నాయి అన్న. అన్నోన్ నంబర్లు 3 ఉన్నాయి? అన్నోన్ నంబర్లు 3 ఉన్నాయి. ఒకటి నీ కాంటాక్ట్ ఉంది, ఇప్పుడు లొకేషన్ పంపించింది నువ్వు. ఓకే, దాని తర్వాత ఫరాన్ ఎవరు? ఫరాన్ మా ఫ్రెండ్ ఒక ఆయన, ఫరాన్ డాన్. ఓకే, ఆయన వారస్ కూడా. సరే అన్నోన్ నంబర్ లో శైలేష్ ఒకటి నాకు ఏదో అది పంపించిండు. కాదు, అన్నోన్ నంబర్లు 3 ఉన్నాయి కదా పైన, ఏం మెసేజ్లు ఉన్నాయి ముగ్గురివి? ఒకటేమో మా అన్నది ఫోటో పంపించింది నాకు. ఓకే, మళ్ళీనేమో ఇంకోటి మ్యాడీ అని చెప్పి ఒక పర్సన్ది ఫోటో పంపించాడు నాకు ఇప్పటివరకు. ఓకే, ఎవరన్నా తను అని చెప్పి. ఓకే, అంతే. ఇంకోటేమో నువ్వు లొకేషన్ పంపించినావు. ఓకే, ఫరాన్ అని చెప్పి, అంతే. ఓకే, సో అంటే గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అంటే అడగకన్నా అన్నావు. సో నేను ఇప్పుడు ఒకళ్ళ కాల్ చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. ఎవరన్నా అంటే ఏమో నీకు ప్రపోజల్ వచ్చిన దాంట్లోనే ఉన్నవాళ్ళు ఎవరన్నా? సో నీ గర్ల్ ఫ్రెండ్ ఏ అన్నా అది అసలు